నాగప్రతిష్ఠ జరిగిన తర్వాత రాహు మహర్దశ ప్రభావం తగ్గుతుందంటారా గురువుగారు? ఇప్పుడు రాహుకేతువుల దోషాలు ఉన్నాయంటారు. ఒకళ్ళది బాగున్నా, ఒకళ్ళది బాగోకపోయినా ఆ ఇంపాక్ట్ అనేది మనకి లైఫ్‌లో పడుతుంది జీవితంలో. అది ఏ రకంగా అయినా కానివ్వండి అని అంటూ ఉంటారు కదా గురువుగారు. అది కొంచెం తగ్గుతుందంటారా ఆ దోషం? సర్ప జంట నాగుల యొక్క సర్ప ప్రతిష్టాపన చేత మనకి ఉన్నటువంటి గ్రహ బాధలు తప్పనిసరిగా పోతాయి. అందులో రాహుకేతువులకి సంబంధించినటువంటివి పరిపూర్ణముగా తగ్గుతాయని అనలేం, కానీ వాటి యొక్క ప్రభావం ఏదైతే ఉందో రాహువు కానీ కేతువు కానీ ఇతర గ్రహముతో కలిసినప్పుడు ఆ గ్రహము మీద ఉన్నటువంటి ప్రభావం కూడా రాహువు మీద పడి రాహువు లాగానే మారుతుంది. సో ఇప్పుడు బుధుడితో రాహు కలిసి ఉన్నాడు అనుకోండి, బుధుడు కూడా రాహులాగా మారుతాడు. సో అందుకని అక్కడ పనవటం అనేటువంటిది ఈజీ కాదు. సో ఇప్పుడు ఎలా అయితే సర్ప ప్రతిష్టాపన చేస్తారో ఈ ప్రతిష్టాపన ప్రభావం చేత రాహువు తన యొక్క స్వభావాన్ని తగ్గించుకుని మనకి మంచి చేయటానికి అనుగ్రహిస్తాడు. అది తప్పనిసరిగా జరుగుతుంది.